నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ అయితే రీచ్ అవుతుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ముందుగా కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేద్దామండి. ఇంకా ఈరోజు వీడియో అయితే వచ్చేసి ఇంకా నేను ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసేసి ఫ్రెష్ అప్ వచ్చేసాను. ఇంకా ఈరోజు నేనైతే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఇంకా ఇంట్లో వాళ్ళ వల్ల గొడవలు ఎలా వస్తాయంటే ఇలానే వస్తాయండి. వీళ్ళ వల్ల మా మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయి. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అందుకే ఎవరిని కూడా దగ్గరికి అయితే రానివ్వకూడదు. అందరూ మంచి వాళ్ళుగానే నటిస్తారు, కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. వాళ్ళు మంచివాళ్ళే కదా అనేసి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మమ్మల్ని నిలువుగా మోసం చేశారండి. మా అత్తయ్య వాళ్ళ చుట్టాలే కదని ఇచ్చాము. ఇచ్చిన దగ్గర నుండి ఫోన్ అయితే చేస్తున్నాము. ఎంత ఫోన్ చేసినా రెస్పాన్స్ అయితే ఉండడం లేదు. ఇంకా ఎంత ఫోన్ చేసినా వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా అనేసి ఇంటికి అయితే వెళ్ళాము. ఇంటికి వెళ్తే ఎవరికైతే డబ్బులు ఇచ్చామో అతని వాళ్ళ అమ్మ అయితే తిడుతుంది. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు అనేసి తిడుతుంది. అదేంటండి, మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా ఎందుకండి వాళ్ళకి అంత ఇబ్బంది? ఇప్పుడు మేమేం డబ్బులు ఎక్కువ ఏమి ఇవ్వలేదు కదా వాళ్ళకి. మేము కష్టపడిన డబ్బులు రూపాయి దాచుకొని రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న డబ్బులు అండి అవి. ఇంకా మేము ఇంకా దాచుకున్న డబ్బులు అయితే ఇంకా లోన్ అయితే పెట్టేసుకొని కొంచెం చిన్న ఒక ఇల్లు అయితే కట్టుకుందాంలే అనేసి దాచిపెట్టుకున్నాము. కానీ ఇలాగా తీసుకొని నిలువున మోసం చేస్తారని మేమైతే అస్సలు అనుకోలేదండి. నిజంగాన ఎవరిని కూడా నమ్మి డబ్బులు అయితే ఇవ్వకూడదు. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు, కానీ తిరిగి ఇవ్వాలి అని అనుకున్న టైంలో అస్సలు ఇవ్వరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అసలు ఫోన్ ఎత్తరు, రెస్పాన్స్ ఎవరు. కానీ ఇంతగా మోసం చేస్తారని నిజంగానే నాకైతే అసలు చాలా భయం వేసిందండి. నిజంగానే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎవరైనా డబ్బులే కదా, ఇప్పుడు ఎవరిదైనా కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కదండి, ఎవరికి ఊరికైతే రావు కదా. ఇంకా అసలు నిజంగానే ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు ఓర్చుకోలేరు కదా. ఈ సొసైటీలో, ఈ సమాజంలో శత్రువులు అయితే ఖచ్చితంగా ఉంటారు. మేమైతే అత్యాశగా ఏమైతే ఇవ్వలేదండి. అతనికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంకా తర్వాత 1 నెల 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తామంటేనే ఇచ్చాము. అతను తీసుకొని తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు, మంచిగానే ఉన్నాడు. ఇంకా ఈరోజు మా డబ్బులు ఇవ్వాలి కదా అనే టైంకి వచ్చేసరికి మాట మారుస్తున్నారు. సరే, ఇప్పుడు ఎవరికైనా రోజులు ఎప్పుడు ఒకలాగానే ఉండవు కదండి. ఈరోజు అతను ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఇచ్చాం కదా, రేపు మాకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇస్తారు అన్నట్లుగా మేము ఇచ్చాము. కానీ వాళ్ళైతే మమ్మల్ని చాలా నిలువున మోసం అయితే చేసేసారండి. ఇంకా ఎవరో కాదు, సొంత బాబాయే కదా అనేసి ఇచ్చాము. ఇంకా ఈ రోజుల్లో అయిన వాళ్ళ బంధుత్వాలు అనేవి ఎక్కడున్నాయండి? నిజంగానే కూడా ఈరోజు ఇంకా ఎవరైనా సరే డబ్బులు ఉన్నంత వరకే గౌరవము, విలువ, మర్యాద. డబ్బులు లేకపోతే ఎంత నీచంగా చూస్తారు అనేది ఈరోజైతే అనిపించింది. జీవితంలో ఎన్నో కష్టాలు పడి దాచుకున్న డబ్బులండి అవి. ఇంక ఈరోజు అందరూ కలిసి కూడా మమ్మల్ని మోసం చేశారు. అయిన వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఇలా చేశారు. జీవితంలో ఇది ఒక గుణపాఠం అనేది అని నాకు బాగా అనిపించింది. ఎవరినైతే నమ్మి డబ్బులు ఇచ్చామో వాళ్ళే ఇలా మోసం చేశారు. అలా కొంతమంది అయితే ఇంకా మమ్మల్ని అయితే అసలు నిజంగా ఎలాగ బెదిరించారో కుట్టడానికి కూడా వెనకాడలేదు. అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది మాకు. ఈరోజు ఇంకా నాకు, నా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందండి. కనీసం పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకొని వాళ్ళని చదివించుకునే అన్న స్తోమతైనా ఉండాలి కదా. ఇంకా సమాజంలో డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి అంటేనే భయం వేస్తుంది. ఇంకా ఎవరికైనా సరే, నాకనే కాదు ఎవరికైనా సరే ఈ రోజుల్లో డబ్బులు, ఆస్తి అనేది ఉంటేనే ఎవరైనా పలకరించడం కానీ, గౌరవించడం కానీ, మర్యాదగా చూడడం కానీ చూస్తారు. లేకపోతే ఒకవేళ ఎదురు పడినా కూడా వీళ్ళెవరో మనకు తెలియదు అన్నట్లుగా తలకాయ ఉంచుకొని పోతారండి. అలాంటి రోజులు అయితే వచ్చేసాయి. అందుకే ఎవరిని నమ్మి కూడా డబ్బులు అయితే ఇవ్వకూడదు అని నాకైతే బాగా అనిపించింది. ఈరోజు ఇంకో వీడియోలో పిల్లలకైతే ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంకా దీపం అయితే పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి వెజిటేబుల్ రైస్ అయితే చేసేద్దాంలా అనేసి ఇంకా కుక్కర్లో ముందుగా రైస్ అయితే నానబెట్టేశాను. ఇంకా అవి నానుతూ ఉంటాయి కదా అనేసి ఇంక ఈలోపు కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం
ఆలు ముక్కలు అయితే కట్ చేసేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసేసి ఇంకొక పక్కన అయితే పెట్టేసేయాలి. ఇంక పెట్టేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా కుక్కర్లో అయితే చేసేద్దాము, తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇంకా కుక్కర్లో అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం నెయ్యి అయితే వేస్తాను. ఇంకా వెజిటేబుల్ రైస్లోకి నెయ్యి వేసుకొని చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా పిల్లలకి అనేసి చేశాను. ఇంకా నెయ్యి కరిగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇంకా అవి కూడా బాగా వేగిపోవాలి. ఎంత వేగిపోతే అంత బాగుంటుందండి. అవి వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసాను. అవి కూడా కొంచెం బాగా అయితే వేగిపోవాలి. కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు, కొంచెం ఆలు ముక్కలు అయితే వేసేసాను. ఇంకా అవి కూడా కొంచెము వేగాలి కదా. ఇంకా అవి వేసిన తర్వాత కొంచెంసేపు సాల్ట్ అయితే వేసాను. కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత ఇంకా అవి కూడా వేగిపోవాలి కొంచెం ముక్కలు. బంగాళదుంప ముక్కలు అయితే కొంచెం త్వరగానే మెత్తపడిపోతాయి, కానీ ఇంకా క్యారెట్ ముక్కలు కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి ఇంకా మూత పెట్టేసాను. కొంచెం ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతాయి కదా అనేసి. కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇంకా మసాలా కూడా ఇంకా ముక్కలకి అయితే బాగా పట్టేసేయాలి. పట్టేసిన తర్వాత కొంచెం ఇంకా నానబెట్టుకున్న రైస్ అయితే ఉంటుంది కదా, ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను. ఇంకా గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసేస్తానండి. ఇంకా మేము మామూలు బియ్యంతోనే చేసేస్తాము. ఇవేమి బిర్యానీ బియ్యం అయితే కాదు, బాస్మతి బియ్యం అయితే కాదు, మామూలు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఇంకా బియ్యం కూడా కొంచెం వేగిన తర్వాత వాటర్ అయితే వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేస్తే ఇంకా 2 విజిల్కి అయితే ఉడికిపోతుంది రైస్ కూడా. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇంక ఈలోపు ఇంకా రైస్ అయితే ఆవిరి మొత్తం పోవాలి కదా అనేసి ఇంకా స్టాండ్లో గిన్నెలు అయితే ఉండిపోయాయి. ఇంకా ముందు రోజు నైట్ కడిగిన గిన్నెలు ఇంకా అవన్నీ కూడా తీసి అక్కడెక్కడ సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కిచెన్లో అనేసి ఇంకా ఇక్కడెక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు అయితే కట్టాలి కదా, అందుకనేసి ఇంకా అవన్నీ కూడా ఒకవైపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రైస్ కూడా ఈలోపు ఆవిరి కూడా బయటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా స్టవ్ మీద అయితే పాలైతే పెట్టేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలకి పాలు తాపుదాంలే అనేసి ఇంకా పాలు కూడా కాగిపోయాయి. ఇంకా రైస్ అయితే మంచిగా పొడిపొడిలాడుతూ బాగా వచ్చిందండి. రైస్ బాగా ఉడికిపోయింది, బాగా వచ్చేసింది, పొడిపొడిలాడుతూ బాగా వచ్చింది రైస్ అయితే. ఇంకా పిల్లలకి తర్వాత టిఫిన్ పెట్టిన తర్వాత లంచ్ బాక్స్ అయితే కట్టేద్దాంలే అనేసి ఇంకా మళ్ళీ మూత అయితే పెట్టేశాను. బాగా వచ్చేసిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి కొంచెం ఇంకా పెరుగు చట్నీ అయితే చేస్తాను. కొంచెం పెరుగు చట్నీ చేసేస్తే ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేయచ్చు. ఇంక ఈలోపు ఇంట్లో కొంచెము దోసపిండి అయితే ఉండిపోయింది. ఇంకా కొంచెం దోసపిండి అయితే ఉంది. ఇంకా ఉన్న దోసపిండితో ఇంకా పిల్లలకైతే చిన్న చిన్న ఊతప్పల్లాగా వేసేద్దాంలే అని, చిన్న చిన్న బన్ దోశలాగా అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా చిన్న చిన్న దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి. ఇంకా వాళ్ళ వరకు అయితే టిఫిన్కి అయితే సరిపోతుంది. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఏదో ఒక టిఫిన్ చేసుకోవచ్చులే, పిల్లల ముందు ప్రస్తుతానికి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా అనేసి ఇంకా పిల్లల వరకు అయితే చిన్న చిన్నవి బన్ దోశలాగా అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అయితే వేసేస్తే బాగా వస్తాయి దోశలు అయితే కూడా. ఇంకా ముందు రోజు చేసిన చట్నీ అయితే ఉండిపోయింది. ఇంకా ఆ చట్నీ వేసేసి ఇంకా దోశలు అయితే పెట్టేద్దాంలే పిల్లలకి అనేసి ఇంకా అలా చిన్న చిన్న బన్ దోశలాగా అయితే వేసేసాను. ఇంకా మళ్ళీ నానబెట్టేసేయాలండి. ఇంకా దోసపిండికి, ఇడ్లీ పిండికి అయితే పప్పు అయితే నానబెట్టాలి. ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఎప్పుడు కూడా మా ఇంట్లో దోసపిండి అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి ఫ్రిడ్జ్లో అలా పిండి అయిపోగానే మళ్ళీ ఇలా నానబెట్టేసేసి పప్పు అయితే రుబ్బి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఈలోపు మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మా బాబుకి, మా పాపకి అయితే టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాను.
ఇంకా పిల్లలు ఇంకా మనం అలా ఇంకా మా బాబు అయితే నేనైతే స్నానం చేయించి వచ్చేసరికి మా బాబు అయితే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడే కొంచెం మా బాబుకి ఇప్పుడిప్పుడే కొంచెం నేర్పించడం అలవాటు చేసేస్తున్నాను. ఇంకా అంటే తనకు తానే బట్టలు వేసుకోవడం, రెడీ అవ్వడం కొంచెం పెద్ద పిల్లాడు అవుతున్నాడు కదా మా బాబు. అందుకనేసి మా బాబుకి చిన్న చిన్నగా అలాగా నేర్చుకోమని అలవాటు చేస్తూ ఉన్నాను. ఇంకా మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో తినడానికి. ఇంకా చిన్న చిన్నగా ఇంకా మా పాపకి ఇద్దరికి టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. మా పాపకి 9 గంటలకు కదా, కొంచెం లేటుగా తిన్నా ఏం కాదు. మా బాబు అయితే 8 కల్లా ఎర్లీగా వెళ్ళిపోవాలి. అందుకనేసి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఫాస్ట్గాను. మా పాప చూడండి అసలు ఎంత అల్లరి చేస్తుందో. ఏంటో అసలు పిల్లలు తినడానికి కూడా ఎందుకు అంత ఇబ్బంది పడతారో అర్థం కాదు నిజంగా. ఒక్కొక్కళ్ళ పిల్లలు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతారో. మా పిల్లలు అయితే అస్సలు తినరండి. రోజు ఇదే గొడవ అసలు నిజంగానే. మా బాబు అయితే కొంచెం పర్వాలేదు, కానీ మా పాప అయితే మరీ అస్సలు తినదు టిఫిన్. ఇంకా అలానే ఇంకా తిను అనేసి ఇంకా అలానో ఇలానో చిన్నగా ఇంకా నిదానంగా అయితే పెట్టుకోవాలి. ఇంకా వీళ్ళు వెళ్ళేంతవరకు ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది. ఇంకా నాకైతే ఇంకా ఇంట్లో వీళ్ళకి టిఫిన్ పెట్టుకుని లంచ్ బాక్స్లు పెట్టుకుని వీళ్ళని రెడీ చేసి వీళ్ళు కొంచెం పాలు తాపి ఇంకా అక్కడ వరకు అయితే ఇంకా వీళ్ళతోనే సరిపోతుంది. ఇంకా ఏ పని ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నిదానంగా ఇంకా చేసుకోవాలి, ఇంకా తప్పదు కదా. ఇంకా మా బాబుకి అయితే ఫాస్ట్గా పెట్టేస్తూ ఉన్నాను టిఫిన్. ఇంకా మా పాప అయితే నిదానంగా తినాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంది. ఇంకా సరేలే అనేసి ఇంకా మా బాబుకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. కింద కూర్చోమ్మా అంటే లేదు, చూడండి వచ్చి పైన అయితే కూర్చుండిపోయింది. ఇంకా అసలు అటు కదలడానికి ఉండదు, ఇటు కదలడానికి ఉండదు ఈ పిల్లలతోన. ఏదన్నా అంటే చాలా కోపం వచ్చేస్తే అలిగేస్తారు, తినరు. ఈ రోజుల్లో పిల్లల్ని కూడా ఏం అనడానికి లేకుండా అయిపోయింది పరిస్థితి. ఇంకా మాకు ఒక్క ముక్క ఇస్తే చూడండి ఎంతసేపు తింటుందో మా పాప దాన్ని. అసలు టైం అయిపోతూ ఉంది, అండ్ మా బాబుకి అయితే టైం అయిపోతూ ఉంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నము ఇంకా బాబా గుడికి అయితే వెళ్ళామండి. ఇంకా ఈరోజు మధ్యాహ్నం పని అయిపోయిన తర్వాత ఇంకా బాబా గుడికి అయితే వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా అక్కడే మధ్యాహ్నం కొంచెం భోజనం అయితే తినేసేసి వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇంకా మా బాబు అయితే వచ్చేస్తాడు. మా పాప అయితే 2 గంటలకు వచ్చేస్తుంది, కానీ మా బాబు అయితే ఇంకా 4 గంటలకు వచ్చేస్తాడు. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది కదా అనేసి ఇంకా ఇంట్లో గుత్తి వంకాయలు ఉన్నాయి. ఇంకా వంకాయ బజ్జీ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా రెడీ చేసేస్తున్నాను. ఇంకా ముందుగా వంకాయలను అయితే సాల్ట్ వాటర్లో నానబెట్టేసేసి బాగా కూడా అవి అయితే తుడిచి పక్కనైతే పెట్టేసిన తర్వాత ఇంకా ఘాట్లు పెట్టేసాను. వంకాయలకి ఘాట్లు పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేయించేస్తున్నాను. అంటే ఆయిల్లో మొత్తం ఉడకనవసరం లేదు, ఒక 50% కుక్ అయితే చాలు. ఇంకా వంకాయలు అయితే ఇంకా వేగిపోయాయి చూడండి, వంకాయలు బాగా వేగిపోయాయి. ఇంకా వేగిపోయిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో కొంచెం నువ్వులు, కొంచెం కారము, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు అయితే వేసేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా పట్టేసిన తర్వాత ఇంకా కొంచెము శనగపిండి, కొంచెము బియ్య పిండి, కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం చిటికెడు వంట సోడా అయితే వేసేసి పిండిని అయితే కలిపేస్తున్నాను. ఇంకా వంకాయ బజ్జీ అయితే వేసేద్దాంలే అనేసి. చాలా బాగుంటాయండి వంకాయ బజ్జీలు అయితే. ఇంకా బయట వర్షం అయితే పడుతుంది, ఇంకా అందుకనేసి ఇంకా వేడివేడిగా ఏదైనా స్నాక్ చేయమంటే ఇంకా గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, బజ్జీలు అయితే వేసేద్దాంలే అనేసి ఇంకా బజ్జీల కోసము పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఇంకా పిండి అయితే కలిపేసాను. ఇంకా ఇందాక వేయించుకున్న వంకాయలు పక్కన పెట్టాను కదా, ఇంకా వాటిల్లో ఇంకా మసాలా అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మసాలా పెట్టిన తర్వాత ఇంకా వాటిని అయితే ఇంకా కలుపుకున్న పిండిలో అయితే ముంచేసేసి ఆయిల్ అయితే వేయాలి. వేసి ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసేస్తే ఇంకా బజ్జీలు అనేవి బాగా రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి. మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకుంటే